హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన హారర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే రీసెంట్ గా విడుదలైన ఓ హారర్ కామెడీ సినిమా భారీ హిట్ అయింది. ఏకంగా 240 కోట్లకు పైగా వసూళ్లు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది. అలా ఏ మూవీ వచ్చింది, ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలేవి సందడి చేయడం లేదు. అలాగే చిన్న సినిమాలు కూడా థియేటర్స్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఏకైక సినిమా సూర్య నటించిన కరుపు, తెలుగులో వీరభద్రుడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే నెలలో సినిమా సందడి కథ గట్టిగానే కనిపించనుంది. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు అఖిల్ లెనిన్ కూడా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఓటీటీలో సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ క్రేజీ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు, స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా. చాలా కాలం తర్వాత భారీ హిట్ అందుకున్నాడు అక్షయ్ కుమార్. లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన భూత్ బంగ్లా సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు దాటినా ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ భూత్ బంగ్లా సినిమాను 120 కోట్లతో తెరకెక్కించారట మేకర్స్. తొలి షో నుంచే హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇండియా వైడ్ గా ఈ సినిమా 175 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా 240 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇక భూత్ బంగ్లా జూన్ 12న ఓటీటీలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చూడాలిక ఈ భూత్ బంగ్లా ఓటీటీలో ఎలా అలరిస్తుందో.